హైడ్రా చాలా మంచి పని చేసింది, మంచి పని చేస్తోంది అని మొదట్లో పొగడ్తల వర్షం కురిసింది. కొన్ని రోజులుగా పరిస్థితి మారిపోయింది. కమిషనర్ పైన ఏకంగా కేసులు కూడా ఫైల్ చేస్తున్నారు. హైడ్రా ఏర్పాటు చేసినటువంటి లక్ష్యం మాత్రం మంచిది, దాని వెనకమాల ఉన్నటువంటి దురుద్దేశం వేరుగా ఉంది. ఎలాగంటే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి ఐపీఎస్ రంగనాథ్ స్వతంత్రంగా పనిచేసేటువంటి ఛాన్స్ ఉండదా? 7 మినిస్టర్లని ఒక ముఖ్యమంత్రిని మెంబర్స్గా పెట్టి 11వ మెంబర్గా రంగనాథ్ని పెడితే రేపు ఎలాంటి విపత్తులు జరిగే అవకాశం ఉందంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నాడు గవర్నింగ్ బాడీలో. ఆయన ఫోన్ చేసి రంగనాథ్ వాళ్ళ మీదకి వెళ్ళు అంటే వెళ్ళడా? వేల కూల్చివేతల్లో ఎక్కడా కూడా టీమ్స్గా నిలబడినటువంటి వాళ్ళకి ఎక్కడా హియరింగ్ ఆపర్చునిటీ తమని తాము ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వలేదా? ఇచ్చి ఉంటే ఆదివారాలు శనివారాలు రాత్రికి రాత్రులు వెళ్ళిపోయి మార్నింగ్ డిమాలిషన్స్ ఎందుకు జరుగుతాయండి? ఎవరన్నా అట్లా ఫిర్యాదు చేశారా? హైడ్రా వసూళ్లకు పాల్పడుతోంది, ఇట్లా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎగనిస్ట్గా, ఇంతమంది మినిస్టర్లకు ఎగనిస్ట్గా ఎవరు ధైర్యంగా వెళ్ళి పోరాడగలరు? సామాన్యుడు అన్నాడు. కోర్టు అన్నిసార్లు తిడుతున్నా కూడా, కోర్టు అన్నిసార్లు మందలిస్తున్నా కూడా ఎందుకు ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ పని చేస్తున్నారు అని చెప్పి అతని ధైర్యం ఏంటంటే, ఈ రాజకీయ శక్తి నన్ను కాపాడడానికి నా మీద. సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, హైడ్రాకి ఒక రకంగా హిట్లర్ స్ఫూర్తి, ఐ డెమాలిజ్డ్ లైక్ ఎవ్రీథింగ్ పాలస్తీనా అండ్ గాజా అని చెప్పి. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు. హైడ్రా అండ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన ఆరోపణ కేవలం మీడియా ఇంటర్వ్యూలకి, మీడియాలో షో ఆఫ్లకు మాత్రమే హైడ్రా కమిషనర్ పరిమితం అవుతున్నారా? నేను హైడ్రా కమిషనర్గా అతను చూడలేదు, అతను పొలిటీషియన్లా చూస్తున్నా, ఫ్యూచర్ పొలిటీషియన్. హైడ్రా ఈ పేరు చెప్తే చాలు తొలినాళ్లలో కబ్జాకారుల గుండెల్లో, ఆక్రమణదారుల వెన్నులో వణుకు పుట్టేది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ ఫీలింగ్ మారిపోయింది. హైడ్రా అంటే దారి తప్పిన గురిగా చెప్తున్నారు. ఎందుకు హైడ్రా లక్ష్యం దారి తప్పింది అంటే, దీని వెనుక వ్యక్తిగత స్వార్థం మాత్రమే కాకుండా వసూళ్ల పర్వం ఉంది అనేటువంటిది చాలామంది వాదన. ఇది మాత్రమే కాకుండా వరుసగా కోర్టు ధిక్కరణ చర్యలు, అలాగే ధర్మాసనం అక్షింతలు కూడా ఇవి బలపరుస్తున్నాయి. ఎందుకు హైడ్రా దారి తప్పింది, ఎందుకు కోర్టు ధిక్కరణల విషయంలో పదేగా అక్షింతలు పడుతున్నా కూడా హైడ్రా కమిషనర్ తీరు ఎందుకు మారట్లేదు అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇదే అంశంపై డీటెయిల్గా డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ నాగూర్ బాబు గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. అడ్వకేట్ గారు నమస్తే. నమస్తే సాధు గారు, వెల్కమ్ టు డయల్ న్యూస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ సార్. ఎస్ సార్, ఇందాక చెప్పుకున్నట్లుగానే హైడ్రా చాలా మంచి పని చేసింది, మంచి పని చేస్తోంది అని మొదట్లో పొగడ్తల వర్షం కురిసింది. ఒక రకంగా సన్మానాలు, సత్కారాలు, బొకేస్. కానీ కొన్ని రోజులుగా పరిస్థితి మారిపోయింది. దుమ్మెత్తి పోసేవాళ్ళు తయారయ్యారు. కమిషనర్ పైన ఏకంగా కేసులు కూడా ఫైల్ చేస్తున్నారు. ఎందుకు ఈ గ్యాప్, ఎందుకు ఈ చేంజ్ అంటే ఏం చెప్తారు? అంటే హైడ్రా ఏర్పాటు చేసినటువంటి లక్ష్యం మాత్రం మంచిది. అంటే చెరువులని, నాళాలని, ప్రభుత్వ ల్యాండ్స్ని ఆక్యుపై చేస్తే దాని నుంచి పరిరక్షించుకోవాలి అన్న ఉద్దేశం మంచిదే, కానీ దాని వెనకమాల ఉన్నటువంటి దురుద్దేశం వేరుగా ఉంది. ఎలాగంటే హైడ్రా గవర్నింగ్ బాడీ అని ఒకటి ఉంది. గవర్నింగ్ బాడీ అంటే పాలక మండలి. ఓకే. హైడ్రాని ఎవరైతే పరిపాలిస్తారో ఆ పాలక మండలి, దానిలో రాజకీయ నాయకుల హస్తం ఉంది డైరెక్ట్గా. మీరు హైడ్రా వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేయండి. ఆ వెబ్సైట్లో గవర్నింగ్ బాడీ అని చూడండి. దానిలో ఫస్ట్ ఉండేటువంటి వ్యక్తి చైర్మన్గా ఎవరుంటారు? రాష్ట్ర ముఖ్యమంత్రి. హైడ్రా చైర్మన్ మీరు చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్ హైడ్రా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ సెకండ్ సభ్యుడిగా ఉంటాడు. ఎవరు అతను కూడా ఆ మినిస్టర్ ఎవరు? మళ్ళీ రేవంత్ రెడ్డి. అంతే. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ మినిస్టర్ థర్డ్ సభ్యుడిగా ఉంటాడు. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వాళ్ళు కాకుండా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, సంగారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్, నెక్స్ట్ మేడ్చల్ మల్కాజిగిరి ఇన్ఛార్జ్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉన్నారు. జిహెచ్ఎంసీ మేయర్ మెంబర్గా ఉన్నాడు. వీళ్ళంతా పొలిటీషియన్స్. ఇంతమంది మెంబర్స్ కింద 11th మెంబర్గా ఉన్నటువంటి ఒక సైనికుడు మాత్రమే హైడ్రా కమిషనర్ రంగనాథ్. సో ఇంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కింద పనిచేసేటువంటి వ్యక్తి రంగనాథ్. ఇప్పుడు దీన్ని దురుద్దేశం కోసం
వాడరు హైడ్రాని అని మనం చెప్పగలమా? రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండదు అని మనం చెప్పగలమా? దాట్స్ మై క్వశ్చన్. మీరు చెప్పేది ముమ్మాటికి వాస్తవం కాదని లేనటువంటి సత్యం. అయినా కూడా హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి ఐపీఎస్ రంగనాథ్, సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ గారు స్వతంత్రంగా పనిచేసేటువంటి ఛాన్స్ ఉండదా? స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉంటే గవర్నింగ్ బాడీలో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. గవర్నింగ్ బాడీలో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉండాలి. ఎవరో ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటే సరిపోతుంది, లేదా జస్ట్ ఒక మినిస్టర్ని ఒక మెంబర్గా ఉంటే సరిపోతుంది. కానీ 7 మినిస్టర్లని, ఒక ముఖ్యమంత్రిని మెంబర్స్గా పెట్టి 11వ మెంబర్గా రంగనాథ్ని పెడితే రేపు ఎలాంటి విపత్తులు జరిగే అవకాశం ఉందంటే ఈ ప్రభుత్వం ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఉండొచ్చు, హైడ్రా ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎందుకంటే అది జీవో ద్వారా ఏర్పడింది, యాక్ట్ ద్వారా ఏర్పడింది కాదు. ఓకే, గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఏర్పడింది అనమాట. సో ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫోన్ చేస్తాడు. చట్టం చేసి ఉంటే హైడ్రా ఉండేది కానీ జీవో కాబట్టి ఎవరైనా కొట్టేయచ్చు. జీవో కాబట్టి రేపొద్దున జీవో క్యాన్సిలేషన్ చేస్తారు మళ్ళీ 2/3 మెజారిటీతో పెట్టి. చేసే అవకాశం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ చెప్పేసింది ఒకవేళ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే హైడ్రా ఉండదు అని. సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నాడు గవర్నింగ్ బాడీలో. ఆయన ఫోన్ చేసి రంగనాథ్ వాళ్ళ మీదకి వెళ్ళు అంటే వెళ్ళడా? ఎందుకు? హీఈస్ ఆల్సో మెంబర్. 7 మంది మెంబర్స్ పొలిటీషియన్స్ ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. బికాజ్ అక్కడ క్లియర్గా రాసుంది, పాలసీని చేయాలన్నా, దాని అడ్మినిస్ట్రేషన్ని కంట్రోల్ చేయాలన్నా, దాన్ని రివ్యూ చేయాలన్నా గవర్నింగ్ బాడీకి అధికారాలు ఉన్నాయి. సో ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పనిచేసే సైనికుడు మాత్రమే రంగనాథ్, హైడ్రా కమిషనర్. సో ఇతను ఆ రాజకీయ ఒత్తిళ్లకు లోబడే పనిచేస్తూ ఉన్నాడు. ఇనీషియల్ స్టేజ్లో ఇది ఇలా కాకుండా ఒక ఈడీ, ఏసీబీ ఇవన్నీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీ ఉందనుకోండి, దానికి ఎవరి నిర్ణయాలతో అవసరం. ఒక ప్రోటోకాల్ ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది, ఒక కంప్లైంట్ వస్తే గ్రీవెన్స్ రెడ్యూసల్ మెకానిజం ఎలా ఫాలో అవ్వాలో ప్రొసీజర్ ఉంటుంది. హైడ్రాకి ఈ రోజు వరకు ఒక పబ్లిక్ డొమైన్లో గ్రీవెన్స్ రెడ్యూసల్ మెకానిజం కానీ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కానీ ఉందా? మనం క్వశ్చన్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. ప్రతి ఒక్కరు కూడా లేదు. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఒక ఫిర్యాదు వస్తే దానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ రిటర్న్ ప్రొసీజర్ ఉండాలి. ఆ రిటర్న్ ప్రొసీజర్ పబ్లిక్ డొమైన్లో అవైలబుల్గా ఉండాలి. అది ఎలా ఉండాలంటే ఒక అలా నాలాని ఎవరైనా ఆక్యుపై చేశారు అనే ఒక ఫిర్యాదు మీకు వస్తే దాని మీద ఎలా స్పందించాలి అనేది రిటర్న్ ప్రొసీజర్ మీ దగ్గర ఉందా? స్పందించాలి అంటే కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ తోటి మేము కోఆర్డినేట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తెప్పించుకోవాలి. తెప్పించుకున్న తర్వాత దాన్ని ఆక్రమించిన వ్యక్తికి ఒక నోటీసు జారీ చేయాలి, అతనికి హియరింగ్ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే బాబు నీ మీద ఈ ఫిర్యాదు వచ్చింది, మేము మాకున్నటువంటి గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ మేము తెప్పించుకొని వెరిఫై చేయగా ఇది ఆక్యుపేషన్లో మాత్రమే, ఇది ఇల్లీగల్గా ఆక్యుపై చేయబడని మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. నీ దగ్గర ఈ ల్యాండ్ నీది అని చెప్పడానికి సంబంధిత డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదైనా కన్సర్న్డ్ కోర్ట్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, టైటిల్ డిక్లరేషన్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే మాకు ప్రొడ్యూస్ చెయ్యి, వాటిని కూడా పరిశీలించిన తర్వాత మేము దీని మీద నిర్ణయం తీసుకుంటాం అనే హియరింగ్ ఆపర్చునిటీ ఎక్కడైనా ఇస్తున్నారా? రాత్రికి రాత్రి వెళ్ళి కూలుస్తున్నారా? మీరు చెప్పండి. ఎందుకంటే ఇన్ని వేల కూల్చివేతలు జరిగినాయి ఇప్పటివరకు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు హైడ్రా చేసినటువంటి ఇన్ని వేల కూల్చివేతల్లో ఎక్కడా కూడా విక్టిమ్స్ కంటే ఇప్పుడు విక్టిమ్స్గా నిలబడినటువంటి వాళ్ళకి ఎక్కడా హియరింగ్ ఆపర్చునిటీ తమని తాము ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వలేదా? ఇచ్చి ఉంటే ఆదివారాలు శనివారాలు రాత్రికి రాత్రులు వెళ్ళిపోయి మార్నింగ్ డిమాలిషన్స్ ఎందుకు జరుగుతాయండి? ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ హైడ్రా వెబ్సైట్లో కానీ పబ్లిక్ డొమైన్లో ఇది మేము మా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఎందుకు లేదు? హియరింగ్ ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న వెరీ రీసెంట్గా కంటెంట్ ఆఫ్ కోర్టు జరిగింది కదా, శాంతారాం కన్స్ట్రక్షన్స్ అని. సో ఆ శాంతారాం కన్స్ట్రక్షన్స్కి లోయర్ కోర్టులో వాళ్ళు 14 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఫైట్ చేస్తే టైటిల్ డిక్లరేషన్ వచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ మాది అని ఫైట్ చేస్తే ఈ ల్యాండ్ మీది కాదు, ఇది శాంతారాం కన్స్ట్రక్షన్స్ది అని ఒక 10 ఏళ్ళలో 14 ఏళ్ళలో ఫైట్ చేస్తే ఒక సివిల్ కేసు ఎన్ని సంవత్సరాలు జరిగిద్దండి మీ ఎగ్జాంపుల్ ప్రకారం? 10 ఏళ్ళు జరిగింది. మినిమం 10 ఏళ్ళు. వాళ్ళకి టైటిల్ డిక్లరేషన్ సీట్ వచ్చింది, ఈ ల్యాండ్ వాళ్ళదే అని చెప్పిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్కి వస్తే డివిజన్ బెంచ్ కూడా అప్పీల్కి వస్తే ఇది శాంతారాం కన్స్ట్రక్షన్ అని హైకోర్టు కూడా చెప్పింది. ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి కూల్చడానికి ట్రై చేస్తే ఫస్ట్ రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే మేము ఇంటర్ఫియర్ అవ్వము అని చెప్పారు. సెకండ్ కంటెంప్ట్ ఫైల్ చేసినప్పుడు ఇదే హైడ్రా కమిషనర్ వెళ్ళి మళ్ళీ వాళ్ళని కూల్చాలనే ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ హియరింగ్ ఆపర్చునిటీ ఇవ్వలేదు కాబట్టే. అంటే బాబు మా దగ్గర ఈ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మాకు టైటిల్ డిక్లరేషన్ సూట్ ఉంది,
ఇవన్నీ ఉన్నా నువ్వు పరిగణలోకి తీసుకోవట్లేదు కాబట్టి మేము హైకోర్టుకి వెళ్తామని మళ్ళీ హైకోర్టుకి వచ్చారు కంటెంప్ట్కి వస్తే స్టాండింగ్ కౌన్సిల్ ఏం చెప్పారు, మేము ఈ ల్యాండ్లో ఇంటర్ఫియర్ అవ్వము అని చెప్పారు. అయినా నీకు ఏ రాజకీయ శక్తులు నిన్ను ప్రోద్బలించని అక్కడికి వెళ్ళి డిమాలిష్ చేపట్టాలని కోర్టు ఆర్డర్స్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి కదా. వాళ్ళు కోర్టులో ఫైట్ చేశారు కదా, టైటిల్ డిక్లరేషన్ తెచ్చుకున్నారు కదా. ఇవన్నీ నువ్వు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? నీ దగ్గర స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదు ఇప్పటికీ కూడా. థర్డ్ కంటెంప్ట్లో అతను ఒక పిటిషనరు ఇన్ని ఆధారాలు తన దగ్గర పెట్టుకొని ఇన్ని కోర్టు ఆర్డర్స్ పెట్టుకొని తను హైకోర్టుకు అప్రోచ్ అయిన తర్వాత పిటిషనర్ మీద హైకోర్టుకి వెళ్ళాడని నువ్వు బలవంతంగా ఎఫ్ఐఆర్ చేస్తావా? చేయొచ్చా? ఇంతకు మించిన అధికార దుర్వినియోగం ఇంకేమైనా ఉంటుందా? అంటే మీ ఉద్దేశ ప్రకారం ఏంటి? ఇప్పుడు ఆ 40 ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్ ఓనరు ఈ రాజకీయ నాయకులు 7 మెంబర్లుగా ఉన్నారు కదా పాలక మండలిలో, వీళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడుకోవాలా, బాబు మమ్మల్ని వదిలిపెట్టండి, మీకు కావాలంటే ఒక 20 ఎకరాలు ఇస్తాం, మేము ఒక 20 ఎకరాలు ఉంచుకుంటామని సెటిల్మెంట్ చేసుకోవాలా? దీనికోసం హైడ్రా రంగనాథ్ ప్రయత్నిస్తున్నాడా అనే అనుమానాలు తావెత్తుతూ ఉన్నాయి ఇక్కడ. అనుమానం సరే, ఎవరన్నా అట్లా ఫిర్యాదు చేశారా? హైడ్రా వసూళ్లకు పాల్పడుతోంది, ఇట్లా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తారు? ఫిర్యాదు చేయటం తీసి పక్కన పెట్టండి. ఆఫ్ ద రికార్డ్, ఆన్ రికార్డ్ అని కాదు, ఆన్ ద రికార్డ్ అయినా సరే ఫిర్యాదు చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎగనిస్ట్గా, ఇంతమంది మినిస్టర్లకు ఎగనిస్ట్గా ఎవరు ధైర్యంగా వెళ్ళి పోరాడగలరు? మీరు చెప్పండి, వెళ్ళగలరా? దట్స్ అ మేజర్ క్వశ్చన్. ఇప్పుడు వెళ్ళి పోరాడితే ఏమవుతుంది? ఈ రోజు అతని మీద కోర్టు డైరెక్షన్స్ ఉన్నా కానీ ఈ ల్యాండ్ వాళ్ళదే అని కోర్ట్స్ చెప్తున్నా, హైకోర్టు చెప్తున్నా కానీ నువ్వు వీళ్ళు డెమాలిషన్కి పాల్పడుతుంటే అతన్ని బలవంతంగా అతని మీద ఎఫ్ఐఆర్ చేసి పోలీస్ వ్యాన్ ఎక్కించుకొని తీసుకునే ప్రయత్నం చేసి ఎంత అధికార దుర్వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతూ ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళు ఫిర్యాదు చేయగలరా హైడ్రా కమిషనర్ మీద? కొన్ని రోజుల క్రితం నేను బయటికి వెళ్ళి ఒక గ్రౌండ్ రిపోర్ట్ కోసం బయటికి వెళ్ళినప్పుడు నాగబాబు గారు, సామాన్యుడు అన్నాడు, కోర్టు అన్నిసార్లు తిడుతున్నా కూడా, కోర్టు అన్నిసార్లు మందలిస్తున్నా కూడా ఎందుకు ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ పని చేస్తున్నారు అని చెప్పి సామాన్యుడు అడిగాడని కాదు, ద వాల్యుబుల్ అథెంటికేటెడ్ క్వశ్చనే కదా. ఏంటి అసలు ఆ ధైర్యం ఏంటి? అతని ధైర్యం ఏంటంటే ఈ రాజకీయ శక్తి నన్ను కాపాడడానికి నా మీద 7 ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్లు, రెవెన్యూ మినిస్టర్లు ఇంతమంది ఉన్నారు. వాళ్ళు చెప్పింది నేను చేయాలి, నన్ను ప్రొటెక్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే ధైర్యం మాత్రమే ఇతను నిలబెడుతూ ఉంది. ఇదే ధైర్యమేనా? ఇంతకు మించి ఇంకే ధైర్యం ఉంటుంది? ఒకవేళ నిజంగా ఐపీఎస్ రంగనాథ్ది అదే ధైర్యం అయితే, మనకు లా ప్రకారము ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. ముఖ్యమంత్రి లా ముందు ఒకడే, విజయసాధు అనేటువంటి ఒక అనామకుడు కూడా ఒకడే. ఒకవేళ రేవంత్ రెడ్డిని చూసుకొని, అంటే యాజ్ అ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని చూసుకొని రంగనాథ్ ఇలా రెచ్చిపోతున్నారు, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడుతున్నారు అని అనుకున్నప్పుడు, రేపు రేవంత్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రి గారైనా ముందొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు చేతులు కట్టుకోవాల్సిందే కదా. అక్కడ దాకా నిలబడే వ్యక్తులు ఎవరు? అక్కడ దాకా నిలబడగలిగే పిటిషనర్స్ ఎవరు? అక్కడ దాకా వీళ్ళందరినీ దాటుకొని రావాలి కదా కోర్టు మెట్లు ఎక్కడానికి. ఈలోపే భయభ్రాంతులకు గురి చేసేస్తున్నారు కదా మీరు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద హైకోర్టులో రెడ్ పిటిషన్ ఫైల్ చేస్తేనే ఎఫ్ఐఆర్ చేసి లోపలికి తీసుకెళ్లే స్టేజ్కి వస్తే రేవంత్ రెడ్డిని, వాళ్ళు అక్కడ ఉన్న పాలక మండలి అందరినీ రెడ్ పిటిషన్స్లో పార్టీగా చేస్తే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ అధికార దుర్వినియోగం చేయగలరు చెప్పగలగండి? మీరు ఊహించండి. ఖచ్చితంగా జరుగుతుంది కదా. దీనికి ఎండ్ కార్డ్ అంటూ ఉండదా? ఎండ్ కార్డ్ అంటే దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉండాల్సిందే మ్యాండేటరీగా. ఓకే, అంటే ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజంలో ఇది మా ప్రోటోకాల్, మేము ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాం. అండ్ ఎవరైతే అటు సైడ్ ఉన్నారో, ఆ ల్యాండ్ ఆక్యుపై చేసిన వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారో వాళ్ళకి హియరింగ్ ఆపర్చునిటీ అనేది యాజ్ పర్ రూల్ ప్రకారం మ్యాండేటరీగా ఇచ్చి తీరాలి. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని, కోర్ట్ ఆర్డర్స్ని కన్సిడర్ చేయాలి. నేను చెయ్యను, కోర్ట్ ఆర్డర్స్ నేను ధిక్కరిస్తానని తొంగలు దొక్కే అధికారం ఎవ్వరికీ లేదు. అందుకే మొన్న వెరీ కంటెంప్ట్ జడ్జిమెంట్లో క్లియర్గా రాశారు, రాజ్యాంగ హక్కులను కాపాడాలి అంటే రూల్ ఆఫ్ లా ఉండాలి కానీ రూల్ ఆఫ్ మెన్ ఉండకూడదు. రంగనాథ్ అనేటువంటి వ్యక్తి రూల్ ఆఫ్ మెన్లా తయారయ్యాడని క్లియర్గా రాసింది అందులో. మీరు చదవండి కావాలంటే. అంటే రూల్ ఆఫ్ లాకి మనం అందరం ఒబే అయి ఉండాలి, రూల్ ఆఫ్ మెన్ కాదు. ఒక నియంతృత్వ పరిపాలనకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. సో అలాంటి ప్రొసీజర్స్ ఇక్కడ కనబడుతున్నాయి కానీ రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయా? ఇంకొకటి మనం ప్రశ్నించాల్సిన విషయం ఒకటి ఉంది. హైదరాబాద్లో చాలామంది సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్, హైడ్రా ఈ పరిధిలో ఉండేటువంటి అందరూ, వాళ్ళు ఒక 10 సంవత్సరాలు కష్టపడి లోన్ తీసుకొని ఆ లోన్ ద్వారా వచ్చిన డబ్బుతోటి ఒక ఇల్లు కొనుక్కున్నారు. దానికి అప్రూవ్డ్ ప్లాన్ ఉంది, 30 years లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి.
₹1,00,00,000 పెట్టి ఆ ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు 8 లక్షల రూపాయలు అంటే 8% స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కట్టాడు. ఓకే. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ వచ్చి దాన్ని కూల్చాడు. ఇది అనాథరైజ్డ్, FTL జోన్లో ఉంది, లేకపోతే బఫర్ జోన్లో ఉంది, లేకపోతే ఇది ఆక్యుపైడ్, ఇది 22A ఉంది, ఇది ప్రభుత్వ ల్యాండ్ అని కూల్చినప్పుడు ఆ 8 లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టించుకున్నవి మీరు రిటర్న్ ఇస్తున్నారా? గవర్నమెంట్ తీసుకుంది వాటిని ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వరు? నా దగ్గర నుంచి ఈ ల్యాండ్ సరైనదే అని సబ్ రిజిస్ట్రార్ 8 లక్షల రూపాయలు కట్టించుకున్నాడు. ఆ సబ్ రిజిస్ట్రార్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది సబ్ రిజిస్ట్రార్ టు వెరిఫై ద డాక్యుమెంట్. వెరిఫై చేసుకొని అది FTL జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఇది 22Aలో ఉందా, ఇది అసైన్డ్ ల్యాండా, ఈ సర్వే నెంబర్లో ఉంటే ఇది ఎలా వస్తుంది అని వెరిఫై చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంది. SRO మీద ఉంది. మరి ఎందుకు రిజిస్ట్రేషన్ చేశాడు? ఎందుకు? మరి ఇదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కిందే కదా ఉంది హైడ్రా. అవును. మరి ఎందుకు ఇదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ వాళ్ళు ప్లాన్ ఇచ్చారు, అప్పుడు ప్లాన్ ఇచ్చారు దానికి? వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నారు? ఆ సబ్ రిజిస్ట్రేషన్ సస్పెండ్ చేయాల్సిన, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన SCD లేదా? వాళ్ళందరి మీద ఏ చర్యలు తీసుకోకుండా, వీళ్ళకి కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా, కనీసం వాళ్ళ సామాను సర్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళి కూల్చేసేస్తే అతని పరిస్థితి ఏంటి? అతను ₹1,00,00,000 లోన్ తీసుకున్నాడు కదా, ఆ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి బ్యాంకు కూడా కట్టించుకోకుండా ఆగుతాడా? కూల్చిన తర్వాత పీడ్చి ఆత్మహత్య చేసుకునే స్థాయికి. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి మనం చూస్తే స్ట్రీట్ వెండర్స్, రోడ్డు అమ్మడి కొబ్బరి బొండాలు అమ్ముకునేవాళ్ళు, పునుగులు వేసుకునేవాళ్ళు, తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ మీదకి వెళ్ళి హైడ్రా పేరు చెప్పి మొత్తం మీరు కూల్చేసేస్తూ ఉన్నారే. హైదరాబాద్లో కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళు బతకొద్దా? బ్రతకాలా వద్దా? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులు బతకొద్దా? ఎందుకు స్ట్రీట్ వెండర్ లైసెన్స్లు ఇచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని చట్టం ఎందుకుంది? ఆ చట్టాలు ఉన్నప్పుడు నువ్వు ఆ కొబ్బరి బొండాలు తీసేస్తే ఇప్పుడు నీ దృష్టిలో ఒక ₹30,000 కమర్షియల్ షాపుని తీసుకొని అన్ని పర్మిషన్స్ తీసుకొని అతను కొబ్బరి బొండాలు అమ్మాలా? ఏ రేటుకి అమ్మగలరు? సామాన్యుడి జీవితం ఏ స్థాయికి నువ్వు తీసుకొని వెళ్తున్నావు? నిజమే. వీధి వ్యాపారులని, చిన్న వ్యాపారులని రోడ్డు మీదకి లాగేయటం, నడివీధులకు వదిలేయటం ముమ్మాటికి అసమంజసమే, అన్యాయమే. అడ్వకేట్ గారు ఒప్పుకుంటాను. బట్ అలా అని చెప్పి ఫుట్పాత్లు ఆక్రమించేసి, ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించేసి వ్యాపారాలు చేసేసుకుంటే సరిపోతుందా? ట్రాఫిక్ సమస్యలు ఏమైపోవాలి, ఇంకేమైపోవాలి? సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కొబ్బరి బొండాలు అనే దానికి ఒక ₹20,000 ₹30,000 షాప్ తీసుకొని ఆ షాప్కి రెంట్ కడుతూ, కరెంటు బిల్లు కడుతూ, ఆ కొబ్బరి బొండాన్ని ₹50 అమ్మదాన్ని సామాన్యుడికి ₹200 రేటు పెడతారు. కొనుక్కోగలరా? ఆర్థిక భారమే. నేను కూడా ఒప్పుకో, ఆర్థిక భారమే. కానీ స్ట్రీట్ వెండర్ యాక్ట్ ఎందుకుంది? సార్ ఇప్పుడు స్ట్రీట్ వెండర్ యాక్ట్ ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి స్ట్రీట్ వెండర్ యాక్ట్ లో నమోదు చేసుకుని దాని ప్రకారం లైసెన్స్ తీసుకోవచ్చు కదా. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. స్ట్రీట్ వెండర్స్ ఎవరైనా ఆక్యుపై చేసి అక్కడ వ్యాపారాలు చేస్తుంటే, బాబు మీరు ఈ వ్యాపారాలు చేయాలంటే నెక్స్ట్ టైం నుంచి మీకు కన్సర్న్ ఇక్కడ మీ సేవలో కానీ లేకపోతే ఇక్కడ ఈ లైసెన్సెస్కి అప్లై చేసుకోవాలి అని ఒక అన్ఎడ్యుకేటెడ్కి లా గురించి అవేర్నెస్ క్రియేట్ చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మీరు హైడ్రా మీద అంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే మేము కూల్చేస్తా ఉన్నప్పుడు ఎందుకు స్ట్రీట్ వెండర్స్కి ప్రొటెక్షన్ ఇవ్వరు? ఎందుకు సామాన్యుడు బ్రతికే అవకాశం ఎందుకు ఇవ్వరు? ఒకసారి మీరు వచ్చినప్పుడు మీ డిపార్ట్మెంటే కదా వస్తుంది కూల్చడానికి, కొబ్బరి బొండాలు తొలగించడానికి వస్తుంది. అలా వచ్చినప్పుడు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసిన బాధ్యత ఎవరు ఉంది? నీకు ఈ లైసెన్సెస్ ఉండాలి అని ఆ ఆపర్చునిటీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు తీసేస్తే ఎక్కడ బ్రతకాలి సామాన్యుడు? నువ్వు సామాన్యుడిని బ్రతకనివ్వట్లా, ఉద్యోగస్తుల్ని బ్రతకనివ్వట్లా, కానీ రాజకీయ ఒత్తిడికి లోబడి పనిచేస్తూ ఉన్నావు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటే వాళ్ళకి కోర్టు ఆర్డర్స్ ఉంటే వాళ్ళని బ్రతకనివ్వట్లేదు. ఇవన్నీ చేయనివ్వకుండా నువ్వు రాజ్యాంగానికి లోబడి నువ్వు ప్రాపర్ నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి నువ్వు చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ హర్షిస్తారు. అంతేగాని దాన్ని కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు, ఆర్డర్స్ అవన్నీ తప్పు, ఇవన్నీ ఏం లేదు, మేము చేస్తున్నది ఒక యుద్ధం లాంటిది, ఆ యుద్ధంలో కొంతమంది బలవుతూ ఉంటారు, ఇలాంటి జనరలైజ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు. సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, హైడ్రాకి ఒక రకంగా హిట్లర్ స్ఫూర్తి, ఐ డెమాలిజ్డ్ లైక్ ఎవ్రీథింగ్ పాలస్తీనా అండ్ గాజా అని చెప్పి. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు, చెప్పలేం. పొలిటీషియన్స్ పదవులు ఇక్కడ శాశ్వతం కాదు. కానీ ఒక పాలసీ, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎప్పటికీ ఉంటుంది, అది ప్రాపర్గా ఉంటే. ఐ హ్యావ్ 2 questions బిఫోర్ యూ నాగూర్ బాబు గారు. ఎస్, అది యూ నీడ్ టు అండ్ యూ మస్ట్ క్లారిఫై. ఇప్పటి వరకు ఏ న్యాయస్థానంలోనైనా కూడా హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ వెళ్ళి నించొని వివరణ ఇచ్చుకొని లేకపోతే అక్షింతలు తీసుకొని ధర్మాగ్రహాన్ని తీసుకొని బయటకు వచ్చారు తప్పితే, యాజ్ యూ సెడ్ దట్ హైడ్రా గవర్నర్ బాడీలో ఉన్నటువంటి ఆ పొలిటీషియన్స్ ఎవ్వరూ వెళ్ళలేదు. ఇది విక్టిమ్స్ భయపడటమా లేకపోతే ఇంకేదన్నా ఉందా దీని వెనుక?
ఇప్పుడు హైడ్రా రంగనాథ్ మీద లేకపోతే హైడ్రా డిపార్ట్మెంటల్ హెడ్గా ఉన్నాడు కాబట్టి హైడ్రాని పార్టీ చేస్తే రంగనాథే వస్తాడు ఆటోమేటిక్గా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే హైడ్రా ఏదైనా ఫిర్యాదుని మనం ఇచ్చినప్పుడు లేకపోతే ఇంకేదన్నా సందర్భాల్లో మన ఆ హియరింగ్ ఆపర్చునిటీ ఇవ్వనప్పుడు పై అధికారులు గవర్నింగ్ బాడీ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళను కూడా రిట్ పిటిషన్స్లో పార్టీ చేసే అధికారం ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కానీ ఇక్కడ చాలా మంది భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు, హైడ్రాని పార్టీ చేస్తేనే అన్ని కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా 2 సార్లు కంటెంప్ట్ జరిగినా 3వసారి ఎఫ్ఐఆర్ చేసి లోపల కూర్చోబెట్టే ప్రయత్నం కమిషనరే చేయగలిగినప్పుడు సామాన్యులు, నేను చెప్పిన ఈ చిరు వ్యాపారస్తులు, నేను చెప్పే ఈ ₹1 లోన్ తీసుకున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వీళ్ళు హైడ్రా రంగనాథ్ మీద, రేవంత్ రెడ్డి మీద, ఇంతమంది మినిస్టర్స్ మీద, డీజీపీ కూడా వన్ ఆఫ్ ది మెంబరు, మీరు చెక్ చేయండి, ప్రిన్సిపల్ సెక్రటరీ వన్ ఆఫ్ ది మెంబరు, మీరు చెక్ చేయండి. వీళ్ళందరికీ ఎగనెస్ట్గా ఇతను బ్రతకగలడా? అసలు అవకాశాలు ఉన్నాయా? బతకనిస్తారా? ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. నీకంటూ ఒక ప్రొసీజర్ లేదు, ఒక ప్రోటోకాల్ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకొని రాజకీయ నాయకులు చెప్పారని రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే హైడ్రా పనిచేస్తుందా అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. దాన్ని అరికట్టాలంటే ఇప్పటికైనా సరే హైడ్రా రంగనాథ్ మాట్లాడాల్సింది కురుక్షేత్ర యుద్ధం, ధర్మయుద్ధం, వీటి గురించి కాదు, పబ్లిసిటీ స్టంట్స్ కాదు చేయాల్సింది. ఇతను చేయాల్సింది ఏంటంటే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఆయన మాట్లాడుతున్నారు కదా, రకరకాల స్టూడియోస్కి వెళ్ళి అన్ని రకాల కొన్ని సెలెక్టెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లలో కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్నారు కదా, సరిపోదా? ఇంకా మాట్లాడాలా? సార్, మాట్లాడడం వేరు. కురుక్షేత్ర యుద్ధం గురించి కొంతమంది చనిపోతూ ఉంటారు, మేము కూల్చేటప్పుడు మేము ఒక యాగం చేస్తున్నాం అంటాం వేరు. అతను ఒక ప్రవచనకర్తలాగా ప్రవచనాలు చెప్తున్నాడు కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే, నాకు నాలెడ్జ్లో లేకపోతే మీరు నాకు చూపించండి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది మీరు పెట్టండి, పబ్లిక్ డొమైన్లో అవైలబిలిటీ పెట్టండి. కంప్లైంట్ తీసుకుంటాము, ఇలా పరిశీలిస్తాము, ఇలా డెమాలిషన్ చేస్తామని, ఇలా డెమాలిష్ చేయడానికి ముందు కూడా మేము హియరింగ్ ఆపర్చునిటీ ఇస్తామనేది ఉండాలి. అది లేకపోతే మళ్ళీ అది ఇల్లీగలే. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కాదు, అది వైలేటెడ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అవుతుంది. హియరింగ్ ఆపర్చునిటీ ఇవ్వాలి ఎదుటి వ్యక్తికి. ఎదుటి వ్యక్తి తను ఇప్పుడు నువ్వు వెళ్ళి డైలీ కూల్చేస్తున్నావే, అరే వాడి సామాను సర్దుకునే అవకాశం అన్నా ఇవ్వు. 8 లక్షల రూపాయలు నష్టపోయాడు, ₹1 పెట్టి బిల్డింగ్ కట్టుకొని మళ్ళీ ఆ లోన్ తీర్చాలి, కనీసం ఆ సామాను షిఫ్ట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నువ్వు వెళ్ళి డిమాలిష్ చేస్తే ఇంతకు మించి అరాచక పాలన ఇంకెక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. మాదాపూర్ సున్నం చెరువు నుంచి మిగతా కొన్ని ప్రాంతాల్లో నేనే క్లియర్ కట్గా వెళ్ళాను గ్రౌండ్ రిపోర్ట్కి. నేను కూడా కొన్ని చూశాను. పిల్లలు పుస్తకాలు తీసుకుంటా అన్నా కూడా వినలేదు, బ్యాగ్స్ తీసుకుంటా అన్నా వినలేదు. చాలా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు సామాన్లైనా కూడా మేము తీసుకుంటామన్నా కూడా వినకుండా డెమాలిష్ చేసిన మాట వాస్తవమే. ఆఖరికి జేసీబీలకి, ప్రొక్లైన్లకి అడ్డుపడ్డా మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పి ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసినా కూడా. అంటే ఏంటి హైడ్రా యొక్క ఉద్దేశము? మళ్ళీ మీరు ఇక్కడికి వస్తే మేము ఈసారి కూడా ఈ ఛాన్స్ ఇవ్వము అని చెప్పటమా, లేకపోతే అసలు హియరింగ్ ఆపర్చునిటీ ఇవ్వకూడదు, వినకూడదు అని చెప్పి రూల్ ఏమన్నా ఉందా? రూల్ ఎక్కడా లేదు. హియరింగ్ ఆపర్చునిటీ అనేది మ్యాండేటరీగా ఎక్కడైనా ఉండాల్సిందే. హైడ్రా ఏమి భారత రాజ్యాంగానికి అతీతమైనది కాదు. హియరింగ్ ఆపర్చునిటీ నా దగ్గర ఈ ఆధార్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, దీన్ని పరిశీలించండి, వీటిని కన్సిడర్ చేయండి అంటే నేను చేయను పో అంటే దాన్ని ధిక్కారం అంటారు. అందుకే నీ మీద ఇన్ని కంటెంప్ట్ కోర్టుల్లో ఇన్నిసార్లు నువ్వు సాక్షాత్తు హైకోర్టుకు వచ్చి హైకోర్టు న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి నీకు ఈరోజు అందుకే వచ్చింది. నీ గౌరవాన్ని కోల్పోవడానికి కారణం ఇదే. ఓ బ్రిగేడియర్ని పెట్టి నిన్ను అరెస్ట్ చేయించాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పి సాక్షాత్తు మ్యాజిస్ట్రేట్ అన్నటువంటి పొజిషన్లో ఉంది కదా ఇప్పుడు హైడ్రా పొజిషన్, హైడ్రా కమిషనర్. పరిస్థితి వస్తుందేమో కాదు, అనిల్ కుమార్ గారు జడ్జి గారు డైరెక్ట్గా అన్నారు, బ్రిగేడియర్ కన్నలు పెట్టి అరెస్ట్ చేయిస్తా, డైరెక్ట్గా మిలిటరీ నోట్ అరెస్ట్ చేయిస్తా అని. నేను ఈవినింగ్ 6 వరకు బెంచ్ మీదే ఉంటా, అతను మ్యాండేటరీగా రావాలి కోర్టుకి అంటే ఆ రోజు కోట్ వేసుకొని సూట్ వేసుకొని వచ్చి ఇలా నిలబడ్డాడు. అడ్వకేట్ జనరల్ స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి అపీర్ అయ్యాడు. ఆయన వచ్చి చెప్పిన అప్పుడు కూడా ఆర్డర్లో కూడా పిటిషనర్కి ఫేవరబుల్గా ఇచ్చారు. అందులో అక్కడ పిటిషనర్ తరఫున వాదనలో మేము కోర్టులో ఉండి వింటూ ఉంటే అతను చెప్తుంది ఏంటంటే ఇదే చెప్తున్నాడు, నా మీద ఇన్ని నాకు కోర్ట్ ఆర్డర్స్ అన్ని ఫేవరబుల్గా ఉండే, ల్యాండ్ నాది అని చెప్తున్నా కానీ ఇతను అధికార దుర్వినియోగం చేసి కోర్టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఉన్నా కానీ నేను మిమ్మల్ని అప్రోచ్ చేయనందుకు నా మీద ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎందుకు? ఒక జీవో ద్వారా 166 మంది పోలీసులు నీకు ఇచ్చారు కాబట్టి పోలీసులను కూడా నువ్వు ఆ విధంగా యూజ్ చేస్తున్నావు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఎందుకు ఇచ్చారు? హైడ్రా పోలీస్ స్టేషన్లో 166 మందో 169 మంది స్టాఫ్ని ఎందుకు తీసుకున్నారు? సింగిల్ జీవోలో తీసేసుకున్నారు కదా. అసిస్టెంట్ కమిషనర్స్, ఇంతమంది కానిస్టేబుల్స్, ఇంతమంది ఏఎస్ఐలు
హైడ్రా ఎక్కడికి వెళ్తే అక్కడికి వీళ్ళంతా వెళ్ళిపోవాలి బెటాలియన్ లాగా, వాళ్ళ మీద కేసులు పెట్టేసేయాలి, వినకపోతే వాళ్ళని ఈడ్చిలాగా అవతల పడేసేసేయాలి, బెదిరించాలి. ఇది చేయడానికి ఇచ్చింది. హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి హైడ్రా రంగనాథ్ కమిషనర్ వెళ్ళి ఆయన చీపురు పట్టుకొని లేకపోతే ఆయన పట్టుకొని ఇది చేస్తూ ఉన్నాడు. ఈ హైదరాబాద్ నగరం మొత్తానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఆయన స్థాయి ఏంటి, ఎక్కడ నిలబడాలి, కంట్రోల్ రూమ్లో కూర్చొని వర్షం పడుతున్నా వరదలు వస్తున్నా దానికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి సంబంధించి ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇలా పని చేయించాలని అలా పర్యవేక్షించాలా, ఫోటోలు దిగడం కోసం జస్ట్ వెళ్ళి అతను మీడియా స్టంట్స్ చేస్తూ ఉండాలా? ఏది చేయాలి చెప్పండి? ఏది చేస్తే హైదరాబాద్కి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మనం కాపాడగలం? హైడ్రా అండ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన ఆరోపణ, ఒక రకంగా విమర్శ కూడా ఇదే. కేవలం మీడియా ఇంటర్వ్యూలకి, మీడియాలో షో ఆఫ్లకు మాత్రమే హైడ్రా కమిషనర్ పరిమితం అవుతున్నారా? నేను హైడ్రా కమిషనర్గా అతను చూడలే, అతను పొలిటీషియన్లా చూస్తున్నా, ఫ్యూచర్ పొలిటీషియన్. అవునా? డెఫినెట్గా. అంటే ఒక పొలిటీషియన్ ఎలా అయితే ఒక కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు జరిగినప్పుడు ఇందులో ఈ తప్పు నాది ఉంది అని యాక్సెప్ట్ చేయకపోగా మళ్ళీ కోర్టుల మీదే కోర్టును తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, సరిగ్గా వినడం లేదు, మా ఇవన్నీ కరెక్ట్ కాదు అని కోర్టుల మీద నువ్వు మీడియా మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. నీ గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ మాట్లాడడం మొదలు పెడితే, పిటిషనర్స్ అందరూ మాట్లాడడం మొదలు పెడితే నీ హైడ్రా టీం కూడా ఉండదు. సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఈరోజు నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈరోజు మనం మీడియా ద్వారా అడుగుతున్నా, నీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎప్పుడైనా పెట్టు బయట. ఓకే, అది లేకపోతే నీకంటూ ఒక రూల్ బుక్ లేదనే. రైట్ సార్, ఐ కన్క్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కోర్టు ఇన్నిసార్లు కంటెంప్ట్ ఆఫ్ ఆర్డర్ కింద అక్షింతలు వేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు అన్నట్లు జస్టిస్ అనిల్ కుమార్ గారు అరెస్ట్ చేయమని చెప్పారు. అయినా కూడా హైడ్రా తీరులో, కమిషనర్ తీరులో మార్పు మారలేదు అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. మార్పు వస్తుందన్నటువంటి నమ్మకం మీకుందా? మార్పు వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. నోబడీ ఈజ్ అబౌవ్ ద లా. ఎవరైనా కూడా ఇప్పుడు హైకోర్టు ఒకసారి చూస్తుంది, 2 సార్లు చూస్తుంది. యాజ్ ఆఫ్ నౌ రెగ్యులర్గా ఈరోజు హైకోర్టులో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, లంచ్ మోషన్కి వెళ్తే దానిలో ఉన్న అర్జెన్సీ ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు జడ్జెస్ ఏం చెప్తున్నారంటే, హైడ్రా అయితే లంచ్ మోషన్ ఇచ్చేస్తాం అంటున్నారు. ఓకే, మీరు అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఉంది అతని కోర్టుల్లో అతని పరిస్థితి. హైడ్రా అయితే లంచ్ మోషన్ ఇచ్చేయండి, నో నీడ్ టు ఆస్క్. ఆ స్థాయిలో ఆ స్థాయికి దిగజారిపోయాడు న్యాయస్థానాల ముందు. నిజంగా న్యాయబద్ధంగా పనిచేస్తుంటే న్యాయ వ్యవస్థ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. అవును, ఎన్నోసార్లు న్యాయ వ్యవస్థ కూడా అని చెప్పి అన్నది కదా, హైడ్రా లక్ష్యం మంచిదే, ఆక్రమణలు. మనం కూడా అదే నాకు తెలిసి మొదట్లో హైడ్రా డెమాలిషన్స్ని మీరు అన్నట్లు ఒక ఎస్ఓపి లైన్లో ఉన్నప్పుడు కోర్టు కూడా సమర్థించింది కదా. ఎస్ఓపి లైన్లో ఉండడం వేరు, ఎస్ఓపి రిటర్న్ ప్రొసీజర్ ఉండడం వేరు. ఎగ్జాక్ట్లీ, నిజమే. ద రిటర్న్ ప్రొసీజర్ షుడ్ బి అవైలబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కామన్ మ్యాన్. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ఇది నాకు తెలియాలి, ఒరే బాబు నా ల్యాండ్ నేను ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం ఏదో కొనుక్కున్నాను, ఆ కొనుక్కున్న దానికి సంబంధించి నా మీద ఎవడో ఫైట్కి వస్తే నేను కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా, నా దగ్గర ఇది ఉంది అని చూపించుకునే అవకాశం ఇవ్వకపోతే ఎలా? హైడ్రాకి సంబంధించి సార్, విక్టిమ్స్ నుంచి మాత్రమే కాదు, సామాన్యులను కూడా వెంటాడి వేధిస్తున్నటువంటి ప్రశ్న ఈ రోజు వరకు కూడా దానికి ఆన్సర్ లేదు. వాట్ మై క్వశ్చన్ ఈజ్, మీరు ఇందాక రేజ్ చేసినటువంటి ద ఇంపార్టెంట్ పాయింటే అది కూడా. విల్లాస్ కూల్చేస్తారు ఆక్రమణ అని చెప్పి, లేకపోతే పూరి గుడిసెలు కూల్చేస్తారు, ఇంకేదో కూల్చేస్తారు. పర్మిషన్ ఇచ్చినటువంటి ఏ ఒక్క అధికారి పైన ప్రాపర్ యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలా ఇప్పటివరకైతే లేదు. అంటే ఏంటి, వాళ్ళంతా తప్పు చేసినట్టు కాదు, వీడొక్కడే తప్పు చేసినట్ల? అసలు ఇక ముందైనా కూడా సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వరకు యాక్షన్ తీసుకుంటారన్న నమ్మకం మీకుందా? ఒకవేళ లేకపోతే లీగల్ యాక్షన్స్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళని మనము సూ చేయొచ్చా? సూ చేసే అధికారం ఉంటుంది. ఎప్పుడు అనంటే మన దగ్గర ప్రాపర్ డాక్యుమెంటేషన్స్, మనం పే చేసిన బిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉండే పిటిషనర్ కోర్టు దాకా వచ్చినప్పుడు పిటిషనర్ కోర్టు దాకా వచ్చినప్పుడు ₹1,00,00,000 లోను కట్టలేని పరిస్థితుల్లో అతని ఇల్లు కూల్చేసి అతని మీద ఇంత అధికార దుర్వినియోగం చేసిన తర్వాత పిటిషనర్ కోర్టు మెట్లు ఎక్కుతాడా? హైడ్రాక్ అగెనిస్ట్గా మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ చేయరా? భయమా, లేకపోతే ఫినాన్షియల్గా స్టెబిలిటీ లేకపోతే? ఖచ్చితంగా భయం ఉంటుంది, ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా కోల్పోతారు. ఆ మంత్ ఈఎంఐ కట్టకపోతే నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ ఎలా కట్టాలి? ఇప్పుడు కొత్తగా రెంట్కి వెళ్ళిపోయి వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఆ రెంట్ ఎలా పే చేసుకు ఉండాలి? ఈఎంఐ ఎలా కట్టాలి? ఈ హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో మేము ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన అడ్వకేట్ సంబంధించి ఒక లెంతీ ప్రొసీజర్ జరుగుతుంది.
ఈ ప్రొసీజర్లో మమ్మల్ని ఇన్వాల్వ్ అయితే మా మీద ఇంకొక ఎఫ్ఐఆర్ ఏదన్నా చేస్తే ఉన్న ఉద్యోగం కూడా పోద్ది. మళ్ళీ ఇబ్బంది పెడితే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మీద ఎఫ్ఐఆర్ చేస్తే ఉన్న ఉద్యోగం కూడా పోద్ది కదా, ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతాడు? అంతే. ఎంతమంది ఈ సమస్యని ఫేస్ చేస్తూ ఉన్నారు. మా దగ్గరికి చాలామంది అరే మీ ఇల్లు కూల్చారు కదా దీని సంగతి ఏంటి అని అలా వచ్చినప్పుడు సార్ మళ్ళీ మా మీద ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారు, బెదిరించారు, ఇలాంటి చేశారనే సిచ్యువేషన్స్ కూడా మేము చూసాం. అలా భయభ్రాంతులకు గురి చేసి మరీ నువ్వు బలవంతంగా లాక్కోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ లెక్కన బలం ఉన్నదే రాజ్యం, బలం ఉన్నోడిదే రాజ్యం అని ప్రూవ్ అవుతుంది. ఇక్కడ ప్రూవ్ అవుతుంది. ఎందుకు? నీ వెనకమాల మంత్రులు ఉన్నారని, చీఫ్ మినిస్టర్ ఉన్నాడని, ఈ రకంగా నువ్వు హిట్లర్ పోకడబోతూ ఉన్నావు. సార్ అంటిల్ అండ్ అన్లెస్ సుమోటోగా తీసుకుంటే తప్పితే ఈ దూకుడు ప్రవర్తనకి, ఈ దుందుడుకు చర్యలకి అడ్డుకట్టపడేటువంటి ఛాన్సెస్ లేవా? సుమోటోగా తీసుకోవడానికి ఇక్కడ ఒక సివిల్ డిస్ప్యూట్ వివాదంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ సివిల్ డిస్ప్యూట్లో పిటిషనర్ మ్యాండేటరీగా కోర్టుకు రావాల్సిందే. ఇప్పటికి 77 ఎన్నో కంటెంప్ట్స్ అతని మీద ఉన్నాయి, ఒక 60+ ఉన్నట్టున్నాయి. ఇన్ని కంటెంప్ట్స్ ఉన్నా కానీ అతను ఇంకా సర్వైవ్ అవుతూ ఉన్నాడు. మొన్న రాసిన రీసెంట్ ఆర్డర్లో చీఫ్ సెక్రటరీకి ఆ చీఫ్ సెక్రటరీ అతన్ని తొలగించమన్నట్టు ఆదేశాలు కూడా, రీప్లేస్మెంట్ చేయండి అనే ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు తొలగించలేదు, తొలగిస్తామన్న ఆన్సర్ లేదు, తొలగిస్తారో లేదు కూడా తెలియదు. మీ నాలెడ్జ్ ప్రకారం చెప్పండి, గవర్నమెంట్ నిజంగా ఆ చర్య తీసుకుంటుందా? రంగనాథ్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుందా? అసలు గవర్నమెంట్ ఇప్పుడు తీసుకోకపోవచ్చు, కానీ నెక్స్ట్ ఆర్డర్ వచ్చిందంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకోవాల్సి వస్తుంది. వాట్ విల్ బి ద నెక్స్ట్ మ్యాండేటరీ డైరెక్షన్? ఇక్కడ ఏం చేశారంటే సూచన మాత్రమే ఇచ్చారు. ఓకే, ఆనరబుల్ హైకోర్టు సలహా ఇచ్చింది, ఇతన్ని రీప్లేస్ చేయండి, ఇతను రూల్ ఆఫ్ మెన్ చేస్తూ ఉన్నాడు, రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వడం లేదు అని ఒక సూచన చేసింది. నాట్ ఆర్డర్. నెక్స్ట్ టైం డైరెక్షన్ ఇస్తుంది. ఓకే, డైరెక్షన్ ఈజ్ డిఫరెంట్, సజెషన్ ఈజ్ డిఫరెంట్. సజెషన్ అంటే ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సార్ మాలాంటి సామాన్యులు ఒక్కసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేస్తేనే సెకండ్ టైంకి అరెస్ట్ వారెంట్, ఆ వారెంట్, ఈ వారెంట్ అని చెప్పి ఇష్యూ చేసేటువంటి గౌరవ న్యాయస్థానాలు అన్ని వందల మంది పేదల్ని, అన్ని వేల మంది బాధితులు రోడ్డు మీద తీసుకొచ్చి నానా ఇబ్బందులు పెడుతుంటే అన్నింటికి మించి 60 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ పాటించినా కూడా కేవలం అరెస్ట్ చేయమని సూచన మాత్రమే ఇస్తోంది అంటే ఏం మాడాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం సార్ మేము. ఏంటిది? రాజకీయ ప్రలోభాలకి లోబడి పనిచేస్తున్నటువంటి వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎప్పుడూ కూడా రాజకీయ ఒత్తిళ్ళకి లోబడదు. వీళ్ళు ఎలా చూస్తారనంటే హైడ్రా అనేది ఒక మంచి ఉద్దేశం కోసం ఏర్పడినటువంటి అడ్మినిస్ట్రేషన్ వింగ్. ఆ అడ్మినిస్ట్రేషన్ వింగ్లో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తీర్పులు ఇస్తుంది, కానీ దాన్ని పూర్తిగా తీసివేయాలనే ఉద్దేశంతో ఇవ్వదు. దాన్ని పూర్తిగా తొలగించే సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇలాంటి రిపీటెడ్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ జరుగుతూ ఉంటే దాన్ని ఖచ్చితంగా తీసివేయాలి అనేటువంటి ప్రతిపాదన రావచ్చు. దట్టు ఇది ఒక చట్టం, యాక్ట్ ద్వారా. ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ కానీ, వాల్టా యాక్ట్ కానీ ఇలా చట్టం ద్వారా వచ్చినాయి. హైడ్రా అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఒక జియో ద్వారా వచ్చింది. రేపు గవర్నమెంట్ వస్తే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి ఒక యాక్ట్ అనేది లేదు. ఈ యాక్ట్లో సెక్షన్ ప్రకారం దీని ప్రకారం ఇలా చేయాలని మనం మాట్లాడతాం. హైడ్రాకి ఏముంది? జియో ఉంది, గవర్నింగ్ బాడీ ఉంది, మెంబర్స్ ఉన్నారు, అతని ఇష్టం, వెళ్తాడు, కూలుస్తాడు, వస్తాడు. ఒక పొలిటికల్ వెండెట్టా ఉంది, ఒక పొలిటీషియన్ ఆస్తుల మీదకి వెళ్ళాలి అని అంటే ఈ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు ఫోన్ చేస్తారు, వెళ్తారు, కూలుస్తారు, వస్తాడు. ఇలాంటి దుర్వినియోగం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లేదు హైడ్రాని కంటిన్యూ చేసినా రేపు గవర్నమెంట్ మారే అవకాశం ఏదైనా ఉంటే వాళ్ళు హైడ్రా స్టిల్ కంటిన్యూ చేస్తే అప్పుడు కూడా ఇదే ప్రమాదం ఉంటుంది. ఇదే హైడ్రాని అడ్డు పెట్టుకొని మళ్ళీ డిమాలిషన్స్ జరుగుతూ ఉంటాయి. సార్ హైడ్రా బాధితులకు మాత్రమే కాకుండా హైడ్రా అరాచకాలు చేస్తోంది అని వాదించేటువంటి వాళ్ళకి మీ సలహా, సూచన యాజ్ అన్ అడ్వకేట్గా కన్క్లూడ్ విత్ యువర్ ఆన్సర్. నేను సింపుల్గా ఒకటే చెప్తాను, నెక్స్ట్ టైం నుంచి మీరు హైకోర్టుకి ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా గవర్నింగ్ బాడీకి కూడా పార్టీ చేయండి. ఓకే, కేవలం రంగనాథ్నే కాదు, హైడ్రా కమిషనర్నే కాదు, దాని మీద ఉన్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి అందరినీ పార్టీ చేసేయగలిగే ధైర్యంతో రండి. మేము కూడా అదే ధైర్యంతో నిలబడతాం. స్ట్రీట్ వెండర్స్ ఎంతమంది అయితే కొలుస్తున్నారో ఆ లైసెన్సెస్ తీసుకోండి. ఆ లైసెన్స్ తీసుకొని కోర్టుకు వచ్చే ప్రయత్నాలు, అట్లీస్ట్ మనకి లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయి, న్యాయ వ్యవస్థని కొంతమంది ఉచితంగా ప్రొవైడ్ చేయడానికి సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తే అడ్వకేట్స్ మాలాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి వెళ్ళి అప్రోచ్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఎంతో కొంత దొరికే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సాధు గారు. థ్యాంక్ యూ.